అయిపోయింది. మరి సరే ఇంకోటి తీసి కలిపి పెట్టే కలపచ్చా? సరే చెప్పండి అయితే. చూడండి ఇవి ఇలాగ ఉంటాయి. ఒకళ్ళదొక్కళ్ళు చూపిస్తా. దీన్ని మనం మామూలుగా కూడా తినొచ్చు, కానీ కడుక్కోవాలి ముందు. కడుక్కొని మామూలుగా కూడా తినొచ్చు మనము. ఏ వాటర్లో? సాల్ట్ వాటర్లోనా ఉట్టి వాటర్? మామూలు వాటర్లో కూడా కడుక్కోవచ్చు. ఓకే. చూడండి గైస్ ఎంత మంచి కలర్ ఉందో ఇది. చూడండి ఇది పింక్ ఇంకా రెడ్ షేడ్ లో ఉంది. అవి ఎండేసరికి ఇంకా థిక్ రెడ్ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి అన్నా చెల్లెలు నాకు కొయ్యటంలో బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు కాయలు కూడా వీడియోకి మీరు చెప్తున్నారు, వాళ్ళకు కూడా చాలా ఇష్టమట. ఎందుకు బలమేనా చిక్కుడుకాయలు? చాలా బలమే కదా. వీటిని మనము మామూలుగా కూర చేసుకొని లంచ్ బాక్స్ లో వేసుకొని దీంట్లో కొంచెం మామూలు పప్పు చారు కాకుండా మామూలు చారు వేసుకొని కూరకి పట్టుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరి నువ్వు ఇంకో రెసిపీ చెప్పు. సన్నగా తరిగేసి లేతకాయల్ని సన్నగా దీన్ని కట్ చేసుకొని లేతకాయల్ని మనము వండుకొని తినొచ్చు. దేంతో అయినా, రైస్ తో అయినా, చపాతీతో అయినా. తినండి కాకరకాయ ఇంకా బాగుంటుందా మరి? తోటలో ఫుల్ గా కాయలేదు, కానీ ఇది నాకు తెలిసి చాలా చేదుగా ఉంటుంది. అందుకని నేను కాకరకాయలు తినా. మరి కాకరకాయలు అక్కడ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి చూపించు.